రాజసాబ్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మూవీ విషయానికి వస్తే మారుతి అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ని చాలా డిసప్పాయింట్ చేశాడు. అసలు మారుతి వేరే లెవెల్ చూపిస్తా అనుకోండి, కానీ చాలా వరస్ట్గా చూపించాడు. కానీ ప్రభాస్ యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. అయితే తమన్నా బీజిఎం ఇరగదీశాడు అనుకో. ప్రభాస్ ఎంట్రీ మటుకు నెక్స్ట్ లెవెలే. ఇంటర్వెల్ సీన్ అయితే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటే చాలా డిసప్పాయింట్గా, చాలా స్లోగా సినిమా రన్ చేశాడు. కథ విషయానికి వస్తే ఒక నానమ్మ వాళ్ళ అంటే ప్రభాస్ వాళ్ళ తాతయ్య ఉంటాడు కదా, ఆ తాతయ్యని ఎలా కలపాలా, కోటలో ఏముంది అనే దాని గురించే. కానీ చాలా స్లోగా చాలా చెత్తగా చూపించాడు. అయితే ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ, ప్రభాస్ డైలాగ్ డెలివరీ కానీ, అలాగే హీరోయిన్స్ మధ్య వచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ అవి చాలా బాగా వర్కౌట్ చేశాడు మారుతి. తమన్నా మ్యూజిక్ అయితే మామూలు కొట్లే. అక్కడ సినిమాలో ఏముందని మ్యూజిక్ కొడతాడా, ఆయన లేపుకొని ఆయన్నే బాల్ వేసుకొని కొట్టడం తప్ప అసలు స్టోరీ విషయానికి వస్తే ఏం చెత్తగా అసలు చాలా చాలా డిసప్పాయింట్ చేశాడు ప్రభాస్ ఫ్యాన్స్ని. ఈసారి పండగ అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా నిరాశనే అనుకున్నా. సాంగ్స్ అయితే కట్ ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు. కొన్ని సీన్స్ అయితే వేరే చెత్తగా తీశారు. విజువల్స్ అయితే బాగున్నాయి, కానీ ఒక్క డైలాగ్ ఉంటుంది చూడి, ఏందిరా మీ బాధ, నేను పుట్టలో వేడి పెడితే గుడ్డానికి నేనేమన్నా చీమన, రాక్షసుని అని సుట్ట పట్టుకొని వచ్చే సీన్ అయితే అరుపులేగా సీన్స్లో. ఆ సీన్కి అయితే క్లైమాక్స్ విషయానికి వచ్చే చాలా కొత్తదనంగా, చాలా ఎంటర్టైన్మెంట్గా తీశాడు మారుతి. ఆ విషయంలో అయితే కొంచెం బెటర్గా చూపించాడు ప్రభాస్ని. ప్రభాస్ నిజంగానే క్లైమాక్స్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది అనుకుంటే నిజంగానే కొత్తగా ఉంది. ఆ విజువల్స్, ఆ ఫైట్ సీన్స్, ఇంకా సినిమా ఎండింగ్ విషయానికి వస్తే ఒక్క 40 నిమిషాల నుంచి ఉంటుంది తీయక ఫైట్లు, కామెడీ ఫైట్లు, సీన్స్, సాంగ్స్. అలాగే హీరోయిన్ గ్లామరస్ నిధి అగర్వాల్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ వేరే లెవెల్. నిధి అగర్వాల్ గ్లామర్ అయితే గుండెల్లో ప్రతి ఒక్క ప్రేక్షకుల్లో నిధి అగర్వాల్ నిలిచిపోయింది. అలాగే ప్రభాస్ యాక్టింగ్ అయితే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అనేది చేశాడు. కామెడీ ఎలా చేస్తాడో నేను అనుకోండి, ఒక హర్రర్ మూవీని ఎందుకు ఎంచుకున్నాడో అని అనిపించింది. హర్రర్ మూవీ తీశాడు మారుతి, కానీ చాలా చెత్తగా తీశాడు. నాకైతే ఏం నచ్చలే సినిమాలో. సినిమా విషయానికి వస్తే బిలో యావరేజ్ గురించి కాదు, డిజాస్టర్గా తీశాడు మారుతి. బీజం అయితే తమనన్నా ఇరగదీశాడు. సాంగ్స్ అయితే ఇంకా ప్రభాస్ లుక్స్ కానీ, ప్రభాస్ స్టైలిష్ డ్రెస్సులు కానీ అస్సలు ఇంకా 2 కళ్ళు తెరపైన చాలేదనుకో. 2 కళ్ళు అసలు ప్రభాస్కి వెళ్ళి చూడబుద్ధి అవుతుంది, కానీ హీరోయిన్స్కి వెళ్ళి చూడబుద్ధి కాకున్నది. అంత గ్లామరస్గా ఉన్నాడు ఇంత వయసులో మంచి. పాన్ ఇండియా హీరోని ఒక 1000 కోట్ల స్టార్ హీరోని ఈ విధంగా చూపిస్తాడని నేను అనుకోలేను. ఇంకా వేరే లెవెల్ చూపిస్తాడు అనుకున్నా. మారుతి చెప్పాడు కదా ఇంటికి వచ్చి కొడతారని, ఫ్యాన్స్ అయితే ఇంటికి వచ్చి కొడతారని అనుకుంటున్నాను నేనైతే. చాలా చాలా డిసప్పాయింట్ చేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. కానీ కొన్ని సీన్స్లో అయితే ప్రభాస్ ఈ సినిమాలో తప్ప వేరే సినిమాలో తీయలేడు అనే విధంగా తీశాడు. కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అలాగే విజువల్స్, అది ముసలితో కొట్లాడే సీన్స్ కానీ బాగా చేశాడు ప్రభాస్. కానీ స్లోగా ఉంది సినిమా, చాలా స్లోగా ఉంది. ఇంకా ఉంటుంది అనుకుంటే ఏం లేదు సినిమాలో. ప్రభాస్ను చూడనీకైతే ఒక్కసారి పోవచ్చు నా ఫీలింగ్ అయితే. ఓకే, ఎంతమంది ఈ సినిమా చూశారో కామెంట్ చేయండి. అలాగే ఎలా ఉందో సినిమా కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.